ఆలూతో మంచి రెసిపీ రైస్ చపాతీ కోసం మరో అద్భుతం ఈ బంగాళదుంప ముద్దకూర లేదా ఆలు పచ్చిమిర్చి కారం ఆలు ఫ్రై అని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా బాగుంటుందా అనే ఆలోచనకి బ్రేక్ వేసి నన్ను నమ్మి ఈసారి ట్రై చేసి చూడు, ఖచ్చితంగా నచ్చేస్తుంది. సరే, దానికోసం ముందుగా కర్రీ ఎంత కావాలో దాన్ని బట్టి ఆలు ఉడికించుకోవాలి. తొందరగా ఉడికించుకోవాలంటే ఈ విధంగా కుక్కర్లో వేసి ఆ ముక్కలు ఉడికేదాకా నీళ్లు వేసి కొంచెం సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదా సపరేట్గా గిన్నెలో అయినా ఉడికించుకోవచ్చు. ఎలా ఉడికించుకున్నా మరీ మెత్తగా ఉడికించకూడదు, అలాగని మరీ గట్టిగాను లేకుండా మీడియంగా ఉండేలా ఉడికించుకోవాలి. ఇవైతే ఒక 400 గ్రామ్స్ బంగాళదుంపలు అయితే ఉంటాయి. ఈ స్టేజ్లో ఒకవేళ గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే ఈ వేడి నీళ్ళల్లో అలాగే కొద్దిసేపు వదిలేసామంటే మెత్తగా ఉడికిపోతాయి. ఒకవేళ తీసుకున్న ఆలు సైజు పెద్దగా ఉన్నట్టు అనిపిస్తే 2 భాగాలుగా కట్ చేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ పెట్టుకున్నామంటే మెత్తగా ఉడికిపోతాయి. సరే, ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత తొక్క తీసుకోవాలి. ఈలోపు మనం ఆలు ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి మసాలా రెడీ చేసుకోవాలి. ఒక 5 దాకా పచ్చిమిర్చి, రుచికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 6-7 దాకా తొక్కతో సహా వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ 1/4 టీ స్పూన్ దాకా జీలకర్ర, ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా సాల్ట్. ఆల్రెడీ ఆలు ఉడికించేటప్పుడు కూడా సాల్ట్ వేసుంటాం కాబట్టి ఇక్కడ వేసే సాల్ట్ అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ దాకా ధనియా పొడితో పాటు కొంచెం కొత్తిమీర. ఇక్కడ వేసి గ్రైండ్ చేసే మసాలా మొత్తం కూడా 400 గ్రామ్స్ అంటే దాదాపుగా ఒక 4 మీడియం సైజ్ బంగాళదుంపలకైతే ఈ మసాలా సరిపోతుంది. వేసిన వీటన్నిటిని నీళ్ళనేది ఏమాత్రము వేయకుండా కచ్చా పచ్చగా అంటే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ మాత్రం. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది. సరే, గ్రైండ్ చేసుకున్న ఈ మసాలాను పక్క నుంచి ఇందాక ఉడికించుకున్నాం కదా ఈ ఆలూకి తొక్క తీసేసి ఈ విధంగా మెత్తగా చేత్తో నలిపేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ పలుకులుగా ఉండేలా చేసుకోవాలి. ఇక్కడ గమనిస్తే అర్థమైపోతుంది ఆలు ఎలా ఉడికించుకోవాలి అన్నది. మొత్తం ఈ విధంగా మెత్తగా చేసుకున్న తర్వాత ఈ టేస్టీ పోపు అయితే పెట్టేసుకుందాం. దానికోసం కడాయిలోకి ఒక 5 స్పూన్స్ దాకా ఆయిల్ వేసిన ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు మొత్తం చూడండి ఈ విధంగా బాగా చిట్పట్లాడి బాగా గంతులేసిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా పొడుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అందులో ఈ వేసిన ఉల్లిపాయల్ని ఎర్రగా వేయించుకుంటే మధ్య మధ్యలో రైస్లో తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది. అలా వద్దనుకుంటే, అలా నచ్చదు ఇష్టం లేదనుకుంటే ఉల్లిపాయలు లైట్గా రంగు మారేంత వరకైనా వేయించుకోవచ్చు, పింకిష్ కలర్ వచ్చేంత వరకు. తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ మసాలా వేసుకోవాలి. నేను గ్రైండ్ చేసిన మసాలా మొత్తం అయితే వేసేసుకున్నాను. ఒకవేళ మసాలా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తే కొంచెం చూసుకొని వేసుకోండి. ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు వేసి ఇక్కడ లో ఫ్లేమ్లో ఉంచి వేసిన మసాలా మొత్తం ఆయిల్లో వేగి ఒక మంచి స్మెల్ వస్తుంది, అప్పటిదాకా వేయించుకోవాలి. మసాలా వేసిన తర్వాత కొద్దిసేపు లో ఫ్లేమ్లోనే వేయించగా చూడండి ఈ విధంగా రంగు కూడా మారి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇందాక ఉడికించుకొని మెత్తగా చేసుకున్నాం కదా ఆలు వేసుకోవాలి. ఈ స్టేజ్లో కూడా ఒకవేళ ఈ ఆలులు పెద్ద పెద్ద ముక్కలుగా అనిపిస్తే గరిటెతోనే ఈ విధంగా మెత్తగా చేసేసుకోవచ్చు. వేసిన ఈ ఆలుని మసాలా పట్టేలా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే సరి చూసుకోవచ్చు. చూడండి, మసాలా మొత్తం ఈ ఆలుకి ఈ విధంగా బాగా పట్టిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. వెంటనే సర్వ్ చేయకుండా మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే మసాలా ఫ్లేవర్స్ మొత్తం ఆలుకి పట్టి టేస్ట్ కూడా బాగుంటుంది.